రైతులందరికీ నమస్కారం. నా పేరు నగేష్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ అగ్రిటెక్. ఈరోజు ఏప్రిల్ 27, 2026. ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ మిర్చి జెండా ధర వచ్చి 20,200 లెక్క జరిగింది. అలాగే కొనుగోలు ఎలాగ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా మొన్నటితో పోలిస్తే ఈ రోజుకి 800 రూపాయలు తగ్గింది. అసలు రేటు తగ్గడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా సరుకు వచ్చేసరికి క్వాలిటీ సరుకు చాలా తక్కువ వస్తుంది మార్కెట్కి. రైతులతో మాట్లాడి ఎంత కొనుగోలు అవుతుంది ఏంటనేది వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, లైక్ చేయండి. క్వాలిటీ 19,500 అంటున్నారు. సరే రైతుతో మాట్లాడితే ఎన్ని ఎకరాలు వేసారు, ఎన్ని బస్తాలు వచ్చారు, ఎన్ని ఎకరాలు వేసామన్న మొత్తం 5 ఎకరాలు. ఎన్ని బస్తాలు ఇప్పుడు వచ్చినాయి? 30 బస్తాలు, 37 బస్తాలు, 19,500. అంతకుముందు ఎన్ని క్వింటాలు మేము? 85. ఉందా ఇంకా ఉందా? ఓకే అన్న. ఏ ఊరు మీది? చింపుడి. ఓకే అన్న. ఇది క్వాలిటీ అయిపోయింది, బేరం అయిపోయింది, కుట్టేశారు. అన్న అడుగు. ఎన్ని బస్తాలు అన్న తెచ్చింది? 44. ఎన్ని ఎకరాలు వేసారు? ఎకరన్నర. అంతకుముందు ఎన్ని క్వింటాలు అమ్మారు? ఇంకా ఉందా? ఒక క్వింటాల్ మామూలుగా. ఎంత అయింది ఇది రేటు? 19,300. 19,300 అయింది. 40 బస్తాలు, 40 అనందిగా, 44 బస్తాలు. ఓకే, ఇది క్వాలిటీ. ఒకసారి అడుగుదాం అన్న. ఎన్ని కటింగ్, ఎన్ని బస్తాలు తీస్తారు, ఎన్ని ఎకరాలు వేసారన్న మొత్తం? ఎన్ని ఎకరాలు వేసారు మొత్తం? 30 కుంటలు. అంతకుముందు ఎన్ని అమ్మారు? కింట అమ్మారు. ఇప్పుడు ఎన్ని బస్తాలు తెచ్చారు? 16 బస్తాలు. ఎంత పడింది రేట్ ఇది? ఎన్నో కటింగ్ ఇది? ఎన్నో కటింగ్? రెండోదేనా? రెండో కటింగ్ అంట. ఇంకా ఉందా తోట? ఓకే ఓకే అన్న. ఇంకా 19,000 రాశారు. క్వాలిటీ ఇది కాదు, ఇది క్వాలిటీ. ఓపెనింగ్ 19,000 అయింది అన్నారు. ఎన్ని బస్తాలన్నా? 21 బస్తా, 19,000 లెక్క అయింది. క్వాలిటీ ఇది అయిపోయింది. కొడుతున్నారు. 19,500 అయిందన్నారు. ఎన్ని బస్తాలన్నా మొత్తం? 38 బస్తాలు. ఇది అదే బస్తాగా? ఈ క్వాలిటీ చూడొచ్చు. 19,500 అయింది. చూసారుగా, ఆ విధంగా కొనుగోలు జరుగుతున్నాయి. పిక్కలు వచ్చేసరికి 16,000, 16,500 ఆ మధ్యలో నడుస్తున్నాయి. మీడియంలో వచ్చేసరికి 18,000 నుంచి 18,500 అలా నడుస్తున్నాయి. కొంచెం బెస్ట్లు మంచి క్వాలిటీ ఉన్నాయి అన్న వాటికి 19,000, 19,500 పెడుతున్నారు. హైయెస్ట్ వచ్చేసరికి 19,500 నేను చూసిన దాంట్లో ఎక్కువ జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కొంచెం మందంగా ఉందనే చెప్పుకోవచ్చు, కొనుగోలు స్లో ఉందని చెప్పుకోవచ్చు.